హాయ్ అండి. పప్పు లేకుండా సాంబార్ ఎలా చేసుకోవడమో చూద్దాం. ఇక్కడ నేను కుక్కర్ గిన్నెను తీసుకున్నాను. ఒక ఆనియను, ఒక టమాటో, 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేశాను. కుక్కర్లో 3 విజిల్లు వచ్చేంతవరకు ఉడికించాను. చూడండి, ఇలా ఉడికింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకున్నాను తగినంత. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర మరియు ఎండుమిరపకాయలు వేసుకున్నాను పోపుకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన ఆనియన్, టమాటో, పచ్చిమిర్చిని దీంట్లో వేసుకున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు మరియు కారము వేసుకోవాలి అండి. ఒక టీ స్పూను ధనియా పౌడరు వేసాను. తగినంత చింతపండు రసము వేసాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకున్నానండి. ఈ శనగపిండిలో వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ లాగా చేసి దాన్ని మనము వేసుకోవాలండి. దానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి అండి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు చిక్కగా అవుతుందండి, ఎందుకంటే మనము దీంట్లో శనగపిండి వేసాము కదా. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కొంచెం మెంతి పొడి వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. దీని వలన మనకు మంచి వాసన వస్తుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.